సాగదు నా పయనం సియోను చేరకుండా. 11వ అధ్యాయము 28వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. Corinthians chapter 11 verse 28. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ వ్యక్తిని ఆ పాత్రలోకి త్రాగవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. Hebrews chapter 13 first verse. అందరం కూడా కలిసి చదువుకుందాం. సహోదర ప్రేమ నిర్మలముగా ఉండనియండి, ఆదిత్యము చేయవలెను, దాని వలన దేవదూతలకు ఆదిత్యము చేసి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవ, పరిశుద్ధ ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా నాయన మమ్మల్ని అందరినీ కాపాడి నూతన ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినారు. నీకు స్తోత్రం. ఈ ప్రభు దినములో మేమందరము చేరి నిన్ను ఆరాధించుకున్నట్టుకు, నీ శరీరక్తాలలో పాలు పంచుకున్నట్టుకు మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, కల్పుడను అయోగ్యుడను నీ సన్నిధిలో నిలబడే యోగ్యత కూడా లేదు. అయినా కూడా ప్రభువా, నీవు నన్ను ప్రేమించి రక్షించి ఏర్పాటు చేసుకుని అభిషేకించి వాడుకుంటున్నందుకై స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, నీ నోటికి నన్ను కూరగా వాడుకునండి, పరలోకం నుండి నీవు విడుదల చేసే లేఖన భావం, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు నాకు మాకందరికీ దయచేయండి. అయినా నీ సన్నిధిలో భయము వణుకు దయచేయండి. క్రమముగా మర్యాదగా జరిగించి సహాయం చేయమని ఈ కూడిక సావాసం అంతా నీ హస్తగతం చేసుకుని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏమైనటువంటి వారి ద్వారా గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి తన రెక్కల సాధన భద్రపరిచి ప్రతి విధమైన ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు, వ్యాధి బాధల నుండి మనల్ని తప్పించి ఈ దినం ప్రభు సన్నిధిలో చేరి మనమందరం కూడా ఆయన్ను ఆరాధించటకు, అదేవిధంగా మరి ఆయన యొక్క శరీరక్తాలలో పాలు పంచుకున్నట్టుకు మనల్ని నడిపించినందుకై మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే సమయంలో పిల్లలు మరి ఈ యొక్క లేఖన భావాలు మనం చూసినట్లయితే ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనంలో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే చదవండి, ఎవరైనా చదవండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండాలి. ఏముండాలట? సహోదర ప్రేమ ఉండాలి. ఎలా ఉండాలా? నిలువరముగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి మన జీవితాలలో ఏముండాలా? సహోదర ప్రేమ ఉండాల. ప్రేమ అనేది ఉండాల. ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్. అవర్ గాడ్ ఈజ్ లవ్. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం. చూడండి, మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ది పర్సన్ who does not have love, he cannot see God.
ఎవరైతే ప్రేమ ఉండదో వారు దేవుని ఎరుగరు, చూడరు. రెండవదిగా దాంట్లోనే ఉంటుంది, చదవండి, కంటిన్యూ చేయండి. ఏముంది చదవండి, రెండవ భాగం. మనము ఆయన ద్వారా ఆ. జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపారు. అదిగా ప్రేమ లేనివాడు ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని చూడడు. ఎవరైతే ప్రేమ లేదో వారు దేవుని చూడరు. He cannot see God. Though the person who does not have love, he cannot see God. దేవుని ఎరగాలంటే ఏముండాలి? మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ. ఎవరు బడి ఇస్తుంది? హౌ లవ్. ప్రతి వ్యక్తి కూడా ఏముండాలట? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే వితౌట్ లవ్ యూ కెనాట్ సీ గాడ్. నీవు ప్రేమ లేదంటే చూడలేవు. ఒకవేళ నేను ప్రేమించుతున్నాను దేవుని అని చెప్పి నీ సహోదరుని ద్వేషించినట్లయితే అది ఏం ప్రేమ తెలుసా? వాడిలో ప్రేమ ఉండదు, అది అబద్ధం. ఇట్ టెల్స్ లై. అతను ఏం చేస్తాడు? అబద్ధం చెప్తున్నాడని అర్థం. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని సహోదరుని ద్వేషించిన ఎడల అతనిలో ఏముండదు? ఏముండదు? ప్రేమ ఉండదు. ప్రియులారా, లోకంలో మనము అనేక మందిని చూస్తున్నాం. డబ్బు కొరకు ప్రేమ. డబ్బు ఇవ్వకపోతే ప్రేమ ఉండదు. ఆస్తి ఇవ్వకపోతే ప్రేమ ఉండదు. కాబట్టి ఈ ప్రేమ లేక అనేక మంది ఈ ధన అపేక్ష కలిగినటువంటి వారిగా జీవిస్తున్నారు. ధనాపేక్ష ఏం చేస్తే తెలుసా అండి? సమస్త కీడులకు మూలం. అంతేకాదు, వాళ్ళు ఏం చేస్తారంటే తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోతారు. ఎవరు? ధనాపేక్ష కలిగినటువంటి. సో నేను సహోదరుని ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగితే దానికన్నా ముందు ఏం చేయాలి? నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పాలి. దేవుని ప్రేమించకుండా నేను సహోదరుని ప్రేమిస్తున్నాను అని అంటే సరైనటువంటి ప్రేమ కాదు. కాబట్టి లోకంలో అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ. ఇవన్నీ ప్రేమలే. ఎంతమంది ప్రేమ కలిగి ఉంటున్నారు? ఎంతమంది ప్రేమ కలిగి ఉంటున్నారు? ఎలాంటి ప్రేమ కలిగి ఉంటున్నారు? నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ సహోదరిని నువ్వు ప్రేమిస్తున్నావా? పరీక్షించుకోవాలి ప్రియులారా. అందుకే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మనం చూసాం. కాబట్టి తన్ను తాను పరీక్షించుకోవాలి. నీలో ప్రేమ ఉందా? నువ్వు ప్రేమిస్తున్నావా అనేది పరీక్షించుకోవాలి. ఎలాంటి ప్రేమ ఉంది? ఒకవేళ నేను ప్రేమిస్తున్నావంటే ఎలాంటి ప్రేమ ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పెదవులతో వచ్చే ప్రేమ కాదు. ఎక్కడ రావాలి? సహోదర ప్రేమ నిలువరంగా కలిగి ఉండాలి. నిలువరం అంటే శరీరం అంతా ప్రాణాత్మ దేహములతో, ఆ ప్రాణాత్మ దేహములలో ఏముండాలట? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమ అంటే ఎవరు? ఎవరు ప్రేమ అంటే? యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన దేవుడు. హి ఈజ్ లవింగ్ గాడ్. ఆయన ప్రేమ మనకిచ్చినాడు. ఆయన ప్రేమ మనకిచ్చినాడు. ఎంతమంది తీసుకున్నారు చెప్పండి? ఆయన ప్రేమను ఎంతమంది తీసుకున్నారు? ఆయన ప్రేమను నువ్వు తీసుకున్నావంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే దేర్ ఇస్ నో లవ్ ఎట్ ఆల్. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే ప్రేమ అనేది లేదు. ఏం లేదండి? ప్రేమ లేదు. ప్రేమ లేదు, పాటిస్తున్నాను అని అంటే దాన్ని ఏమంటారు?
ఏమంటారంటే హిపోక్రసీ. హిపోక్రసీ అంటే వేష, పైకి ఒకలా ఉంటాం, లోపల ఇంకోటి ఉంటుంది. పైన ప్రేమ, పైన ప్రేమ, పైన భక్తి, లోపల ఉండదు. దానినే ఏమంటారు? వేషధారణ. వేషధారుల గురించి యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు, లోపలంతా ఉల్లు, కంపు, వాసన, దుర్వాసన, పైకి మాత్రం. కాబట్టి నేను స్నానం చేయకుండా సెంటు కొట్టుకున్నాను అనుకోండి, ఎలా ఉంటది? ఎలా ఉంటది? వాసన ఉంటది. ఎంతసేపు ఉంటది? కొంచెం సేపు ఉంటది. తర్వాత ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. కనుక ప్రియులారా, పౌలు గారు తెలియజేస్తున్నారు, బిఫోర్ గోయింగ్ టు పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. హౌ ఈజ్ యువర్ లైఫ్? పౌలు గారు చెప్తున్నారు ఏమని? ప్రభు బల్లలో పాల్గొనే ముందు ఏం చేయాలట? పరీక్షించుకుంటే నీకు అర్థమైంది. నేను ఎలా ప్రేమిస్తున్నాను, నా తల్లిదండ్రులు నేను ఎలా ప్రేమిస్తున్నాను, నా అన్నదమ్ములు నేను ఎలా ప్రేమిస్తున్నాను, నా అక్కచెల్లెలు నేను ఎలా ప్రేమిస్తున్నాను, నా బంధుమిత్రులను ఎలా ప్రేమిస్తున్నాను. ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే అది వ్యర్థమే. If I have no love, it is a waste in my life. నా జీవితంలో ప్రేమ లేదనంటే అది వ్యర్థం కదా. కాబట్టి ప్రియులారా, పరీక్షించుకోవాలి సహోదర ప్రేమ. చూడండి, 1 యోహాను పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను రాసిన తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. కాబట్టి తన సహోదరుని ప్రేమించువాడు ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నట్టు? వెలుగులో ఉన్నవాడు. వెలుగులో ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు ఏమని? ఐ యామ్ ద లైట్స్ వరల్డ్. నేను లోకమునకు వెలుగైనాను, మీరును వెలుగై ఉండుడి. మీరు వెలుగై ఉండాలంటే ఏం చేయాలట? ఏం చేయాలి? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. సహోదరుని ప్రేమించని వాడు, సహోదరుని ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. కాబట్టి 11 కూడా చూడండి, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. He cannot see his brother. He cannot see his brother because he వెలుగులో ఉన్నట్లయితే నీవు నీ సహోదరుని చీకటిలో కళ్ళు మూసుకొని నన్ను చూస్తారా ఎవరైనా? చూడండి, కనిపిస్తానా? కనిపి. కారణం ఏంది? when you close your eyes it will become dark. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటావో చీకటి. అదే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు 11వ వచనంలో అంటే తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తున్నాడు. చీకటిలో ఉన్నాడు, చీకటిలోనే నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు ఏం చేసింది? గుడ్డితనం కలుగజేసింది. నా ప్రియ సహోదరులారా, మీరు వెలుగు సంబంధులా, చీకటి సంబంధులా? యు హావ్ టు ఎగ్జామిన్ రైట్ నౌ. మీరు చీకటి సంబంధులా, వెలుగు సంబంధులా? ఇప్పుడే పరీక్షించుకోవాలి. మన విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఎలా మన జీవితాన్ని మనము
ఇంకేమంటున్నాడంటే తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. అతనికి తెలియదు. కారణం అతను చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉన్నాడు. ఎట్టుపోయింది తెలియలేదు. వానికే తెలియదు. కనుక ప్రియులారా, బలలో పాల్గొనే ముందు మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగిన వారైన యెడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఒకరినొకరిని ప్రేమింపవలెనని మీకు ఏమిస్తున్నాడట? క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలలో ఉన్నదా? ఉందా? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. నిన్ను వలె. నీ పొరుగువాని ప్రేమించు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకరినొకరు మీరు ఒకరిని ఒకరు ప్రేమించు. ప్రేమించండి. ఇది కొత్త ఆజ్ఞ. దిస్ ఈస్ ద న్యూ కవెనెంట్, న్యూ కమాండ్మెంట్స్. ఏం చేయాలట? మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలెను. ఎందుకంటే నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించినాడో అంతే ప్రేమను నువ్వు ఏం చేయాలట? నీ ఎదుటి వారి ఎడల ప్రేమించాలి. నీ ఎదుటి వారిని ప్రేమించాలి. అది 35 చూడండి. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు ఒకరినొకరు ప్రేమిస్తే దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారండి? మీరు ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. లేకపోతే ఏంటి? కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా నడుస్తున్నాము అనేది మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం ఒక మాట అనేకసార్లు చూసాము, మరొకసారి కూడా చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 4వ వచనంలో ఏముంటుందంటే మొదటి ప్రేమను విడిచిన వారు. చదవండి. ఆయనను మొదట మీకుండిన ప్రేమను ఏం చేసినావు? నీవు మొదట ఉన్నటువంటి ప్రేమను వదిలిపెట్టినావు. మొదట నీకు ఎలాంటి ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ ఇప్పుడు లేదు నీలో. దేవుడు నిన్ను కొచ్చినేస్తున్నాడు. చదవండి, పూర్తి చదవండి, అర్థమైంది. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఇప్పుడు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని మీద నుండి తీసేస్తా. కాబట్టి నువ్వు మొదట ఉన్న ప్రేమను విడిచిపెట్టావు. దేవుడు నిన్ను కొచ్చినేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాట నిన్నే అంటున్నాడు. నీవు మొదట ఉండిన ప్రేమ విడిచిపెట్టినావు. మొదటి ప్రేమ విడిచినటువంటి పరిస్థితి మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? ఈ లోకంలో సహజమే కదా అని. కదా, లోకస్తులకు సహజం అండి. మనం లోకస్తులమా? మరి ఎవరము కదా? విశ్వాసులము.
యేసు ప్రభు రక్తములో కడగబడినటువంటి వారము. అలాంటి వారమైండి దేవుడు నిన్ను ఈ రోజు కంప్లైంట్ చేస్తున్నాడు, నీ మీద హెచ్చరిక చేస్తున్నాడు. నీ మీద తప్పు మోపుతున్నాను నేను. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఇది తప్పు, ఇది తప్పు. కాబట్టి సరి చేసుకో, మారు మనసు పొందు. లేని ఎడల క్లియర్ గా చెప్తున్నాడు, సరి చేసుకో, మారు మనసు పొందు. లేని ఎడల ఏముంటా? దీప స్తంభము నీ వద్ద నుండి తీసివేస్తుంది. రక్షణ పొందినామని చెప్పుకున్న మన జీవితాలలో రక్షణను కోల్పోతే మన జీవితం అంతా చీకటిమయమే, అంధకారమే, పాతాళమే. కనుక ప్రియులారా, పరీక్షించుకో. బిఫోర్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ ప్రేమ? హౌ ఈజ్ యువర్ లవ్? దేవుడు అడుగుతున్నాడండి, నీ మొదటి ప్రేమను మర్చిపోయినా, విడిచిపెట్టినావు, జాగ్రత్త అంటున్నాడు. మారు మనసు పొందు. ఇప్పటికైనా మారు మనసు పొందు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక లోకంలో మనము రెండు విషయాలు చూస్తాం. ఏమిటి తెలుసా? ఒకటి మోసం, రెండవది ద్రోహం. మొదటిదేమో మోసము, రెండవదేమో ద్రోహం. మోసం అంటే ఏంటి? చూడండి, యోబు గ్రంథంలో మనం చూస్తాం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని పక్షముగా మీరు అన్యాయము చేయుదురా, ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా. ఆయన ఎడల మీరు పక్షపాతం చూపుదురా, దేవుని పక్షంగా మీరు వాదిస్తురా. చాలు. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడంటే దేవుని పక్షముగా మీరు అన్యాయము, తర్వాత ఏముంది? ఆయన పక్షంగా మీరు మోసము పలుకుదురా. దేవుణ్ణే మోసం చేసే వాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో. ఈ రోజులలో దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. ప్రజల మెప్పు కొరకు దేవుణ్ణి మోసం చేస్తున్నారు. దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నటువంటి వారు ధనాపేక్షకులై ఏం చేస్తున్నారు? మోసము చేత దేవునినే మోసగిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణే మోసగిస్తున్నారు. కనుక ప్రియులారా, మన జీవితం ఎలా ఉంది? మనం దేవుని మోసపరిచే వాళ్ళంగా ఉంటున్నాం. అలాంటి మోసం మన జీవితంలో ఉన్నదా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుని పక్షంగా మోసం చేస్తున్నామా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. రెండవదిగా చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథము, సామెతలు 12:20 చూడండి. కీడు కల్పించు వారి హృదయములో మోసం ఉంటుంది. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. ఒకటేమో కీడు చేసే వారి హృదయం ఎలా ఉంటుందట? మోస హృదయం. మోసము కలిగినటువంటి వారు కీడు చేసే లక్షణం కలిగి ఉంటారు. కీడు కల్పించే వారి హృదయం ఎలా ఉంటుందంటే మోసము చేసేదిగా. ఏమిటి? హృదయం. అయితే ఇంకోటి కూడా ఉంది చూడండి, 2వ లైన్ చూడండి. సమాధాన
సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు. ఇవన్నీ మన దైనందిన జీవితంలో జరుగుతున్నటువంటివే, జరిగినవే కనుక పరీక్షించుకోవాలి. ఏంటి మళ్ళా చదవండి. కీడు కల్పించు వారి హృదయము మోసము కలదు, సమాధాన పరిచే వారేమో ఆనందభరితులై ఉంటారండి. కాబట్టి కీడు, సమస్త కీడు వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలా? సమస్త కీడు వదిలిపెట్టాలి. అంతకన్నా ముందు ఏం చేయాలా? సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి. ప్రేమ లేనివాడు ఇంకొకటి చీకటిలో గుడ్డివాడు. ప్రేమ లేనివాడు ఎవరు? గుడ్డివాడు. దేవుని ఎరగడు. వాడు నడిచే దారి చీకటి, వెలుగులో నడవలేడు. ప్రేమించేవాడు దేవుని వెలుగులో నడుస్తాడు. కాబట్టి పిల్లరా, మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా ఉంది అన్నది పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది ఇది నీ మనసులో ఉన్నదనుకో. ఏమిటి? ప్రేమ లేని తనము, ప్రేమించలేని తనము నీ మనసులో, నీ హృదయంలో ఉంటే, రెండవదిగా మోసపూరితము, మోసము నీ హృదయంలో ఉన్నట్లయితే అది నీవు అయోగ్యముగా పాలు పంచుకున్నట్లే, అయోగ్యంగా పాలు పంచుకున్నట్లే. కాబట్టి పరీక్షించుకోవాలంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఎహెజ్కేలు గ్రంథం చూడండి. ఎహెజ్కేలు 16వ అధ్యాయము 58వ వచనం చూడండి. నీవు చేసిన మోసమును, నీ హేయ కృత్యములను నీవే భరించితివి. చూసారా ప్రియులారా? నీవు చేసిన మోసము, నీవు చేసినటువంటి హేయ క్రియలు అవి ఏమైతాయట? నీవే భరించాలి. నువ్వు మోసం చేస్తే ఆ మోసం నీవే భరించాలి. కాబట్టి మోస హృదయం కలిగినటువంటి వారు ఆ మోసాన్ని వారే భరించాల్సి వస్తుంది. కనుక ఈ కన్నింగ్ నేచర్ ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టాలి. మోసపూరితమైన యాటిట్యూడ్, వైఖరి, మోసపూరితమైన వైఖరి కలిగి ఉన్నట్లయితే దానిని ఇప్పుడే వదిలిపెట్టండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములు చేయువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి ఈ అతిక్రమమే, ఇవన్నీ కూడా మోసము, ప్రేమ లేనితనము, ఇవన్నీ కూడా అతిక్రమాలే. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. వాటిని ఏం చేయాలట? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లు. మరి ఎవరు వర్ధిల్లుతారు? ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు అంకెను పొందుతాడు, వర్ధిల్లుతాడు. నీలో మోసం ఉన్నట్లయితే ఆ మోసము నీ మీదికే వస్తుందట. చూడండి, నీవు చేసిన మోసము, నీ ఏ కృత్యములను నీవే భరించాలి. ప్రియులారా, నేను మోసం చేస్తున్నా, తప్పించుకుంటున్నాలే అని అంటే అది నీ మీదికే వస్తుంది. నీ మోసము వలన నీకే నష్టం. మోసపు హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి. మోసపు హృదయం కలిగి ఉన్నట్లయితే నువ్వు ఏ వ్యాధి కలిగి ఉన్నట్టు? ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నట్టు. ఘోరమైన వ్యాధికి మందు ఉందా? ఆపరేషన్ ఉందా? ఏం లేదు. కాబట్టి ఏం చేయాలి? మోసాన్ని విడిచిపెట్టాలి. తర్వాత చూడండి,
కీర్తనలు 52 కీర్తనలు 52వ అధ్యాయం కీర్తనలు 52 అయిపోతే అది వెలుగొట్టండి నాకు 2వ వచనం చూడండి. మోసం చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించి ఉన్నదే. మేలు కంటే కీడు చేయటం నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయో నీకు ఇష్టమో. మోసగా తెలియజేస్తున్నాడు మోసగాని గురించి. ఏం చేస్తున్నాడు మోసగాడు? మోసం చేయవాడా. ఇదరా దేవుడు మోసస్తులను మోసగించే వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని? మోసం చేయవాడా వాడిగల మంగళి కత్తి నీ నాలుకను నాశనం చేస్తాడే. ఈ నాలుకను ఏం చేస్తుంది? కట్ చేసేస్తుంది. ఏంటిది? ఎవరిని? మోసం చేసే వాడి నాలుకను కత్తరించబడుతుంది, నాశనము చేయబడుతుంది. అదే 3వ వచనం చూస్తే మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు ఇష్టము. కాబట్టి 4వ వచనం కూడా చూడండి. కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఎలా ఉంది? దావీదు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మోసం చేయవాడా వాడిగల మంగళి కత్తి చేత నీ నాలుక నాశనం చేయబడుతుంది. అదేవిధంగా కపటమైన నాలుక కలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. అయితే ఆయన ఏం చేస్తాడట? చూడండి 5వ వచనం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము. మోసం చేస్తే ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. ప్రేమించకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. సహోదర ప్రేమను కోల్పోతే లేదా మొదటి ప్రేమను నువ్వు కోల్పోతే ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ నాకు కాదు అని చెప్పడానికి లేదు, నాకు కాదని చెప్పడానికి వీలు లేదు. అందుకే పరీక్షించుకోవాలి అంటున్నాడు. కాబట్టి ఎలా ఉన్నది? సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను. అంటే ఏంది? సజీవుల దేశం అంటే ఏంది? భూమి మీద ఉన్నటువంటి దేశం కాదండి. పరలోక రాజ్యములో నుండి నిన్ను ఏం చేస్తాడట? నిర్మూలన చేసేస్తా. అంటే నీవు పరలోకానికే వెళ్ళే ఛాన్స్ పోగొట్టుకుంటావు. ఎప్పుడు పోగొట్టుకుంటావు అంటే ప్రేమ లేనప్పుడు, తర్వాత మోసము చేసేటప్పుడు. చాలా తర్వాత చూద్దాం ద్రోహం గురించి చూసి మనం మనలో పాల్పంచుకుందాం. చూడండి యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం. ఆ 29వ వచనం చూడండి. ఆయన మందిరం నిద్రనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టినట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యెహోవా మీద ద్రోహం చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక. ద్రోహం చేస్తే ఎవరికి ద్రోహం చేస్తే? యెహోవాకు నువ్వు ద్రోహం చేస్తే ఏమవుతుంది? శాపగ్రస్తులైతావు. ఎలాంటి ద్రోహం అది? మన దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప బలులకైనను, ఇంకా నైవేద్యములకైనను, ఇంకా బలులకైనను
వేరొక బలిపీఠము బలిపీఠము కట్టునట్లు నేడు యెహోవాను నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడల యెహోవా మీద ద్రోహము చేసిన వాడు అవుతావు. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించకుండా వేరే వాటి గురించి నువ్వు మాట్లాడినట్లయితే అది దేవునికి చేసినటువంటి ద్రోహం. ఆ ద్రోహం నువ్వు చేసినట్లయితే నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. కాబట్టి దేవుని మందిరములో చేయాల్సినటువంటి పని చేయాలి. దేవుని మందిరములో చేయకూడని పని నువ్వు చేసినట్లయితే అది ఏమవుతుంది? ద్రోహం అవుతుంది. ఆ ద్రోహం వలన నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయం చూడండి. ఇర్మియా 8వ అధ్యాయం, ఇర్మియా 8 5వ వచనం చూడండి. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా ఏం చేస్తున్నారట? దేవునికి విశ్వాసఘాతకులైనారు, నిత్యం ద్రోహం చేస్తున్నారు. కాబట్టి వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రాము అని అన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా ద్రోహము చేసినారు. మరి నీ జీవితంలో నీవు దేవునికి విరోధంగా ద్రోహము చేస్తున్నావా? పరీక్షించుకోవాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఈ ప్రకారము ఆ. యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యందు ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయి దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశం చేసెను. ఇక్కడ సౌలు దేవుని ఆజ్ఞను గైకొనలే. సౌలు ఎవరు? రాజు. కాబట్టి అతడు దేవుని ఆజ్ఞను గైకొనకుండా ఆయన దృష్టికి ద్రోహం చేసినాడు. దేవుని ఆజ్ఞను అనుసరించక ఆయన దృష్టికి ఏం చేసినాడు? ద్రోహము చేసినాడు. ఏం ద్రోహం చేసినాడు? ఏమి ద్రోహం చేసినాడంటే ఆయన యెహోవా యొద్ద విచారణ చేయకుండా కర్ణపిశాచము దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచం అంటే ఏంటి? జాతకాలు చెప్తారు కదా. ఇంకా భూత వైద్యులు, భూత వైద్యులు, మంత్రగాండ్లు, మంత్రగాళ్ళు, మంత్ర తంత్ర యంత్రగాండ్లు మరియు భూత వైద్యులు, అదేంటి సోది చెప్పేటోళ్ళు, ఇవన్నీ దానిలోనికి వస్తాయి. అయితే పౌలు ఎవరి దగ్గరికి పోవాల్సి ఉన్నది? వాస్తవంగా దేవుని యొద్ద విచారణ చేయాల్సి ఉన్నది. బదులుగా ఏం చేసినాడంటే కర్ణపిశాచి యొద్ద విచారణ చేసినాడు. అది దేవునికి ద్రోహం చేసినాడు. మన జీవితాలలో కూడా మనం ఏం చేస్తామంటే ఏదన్నా సంభవించినప్పుడు ఏం చేస్తాము? దేవుని దగ్గరికి రాకుండా ఎక్కడికో పోతాం. దాన్ని ఏమంటారు? దేవునికి ద్రోహం. ఏమవుతుందట? ఇక్కడ సౌలు ద్రోహం చేస్తే
సౌలు ఏం జరిగిందంటే చూడండి, రాజ్యాన్ని కోల్పోయి అతని రాజ్యం పోయింది. తర్వాత మృతమై అతని రాజ్యం తీసి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి దావీదుకి ఇచ్చాడు. తర్వాత అతను చనిపోయాడు. ఏ విధంగా చనిపోయాడు తెలుసా? ఎలా చనిపోయాడు? ఈటతో గుర్తుతాడు. సూసైడ్ చేసుకున్నాడు. సౌల్ హ్యాస్ కమిటెడ్ సూసైడ్ హిమ్సెల్ఫ్. అతడు ఆ ఈట మీద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అంటే దేవుని విచారణ చేయక దేవునికి ద్రోహం చేస్తే అంత పెద్ద శిక్ష ఉంది కదా. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి మనము? ఇప్పుడు 3 విషయాలు మనం చదువు కదా. మొదటిది ఏంటి? అది నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టినట్లయితే, దీపస్తంభాన్ని కోల్పోతావు, దేవుని రక్షణను కోల్పోతావు. అంటే దీపస్తంభం కోల్పోతావు అంటే దీపము చీకటిలో పోతావు. చీకటి అనేది నరకమునకు సాదృశ్యంగా ఉంటుంది. రెండవది మోసము చేసినట్లయితే, లోకంలో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ లో చాలా మంది ఏం చేస్తారు? మోసం చేస్తారు. అన్నను మోసం చేసే వాళ్ళు ఉన్నారు, చెల్లిని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, తమ్ముడిని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెలను మోసం చేసేవారు ఉన్నారు, భార్యలను మోసం చేసేవారు ఉన్నారు, భర్తలను మోసం చేసేవారు ఉన్నారు, బంధువులను స్నేహితులను మోసం చేసేవారు ఉన్నారు. ఇలాంటి మోసపూరితమైనటువంటి జీవితము అనుభవించినటువంటి వారు ఆ చీకటిలో అనగా నరకంలో కాలాల్సి వస్తుంది. కనుక ప్రియులారా, దేవునికి విరోధముగా మోసం చేసి లేక ద్రోహం చేసి ఆయన కోపం, ఆయనకు ఆగ్రహం కల్పించినట్లయితే మన జీవితాలు కూడా అగ్నిగుండంలో పడక తప్పదు. అందుకే అంటున్నాడు, మారు మనసు పొందితేనే సరి. మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా. ఏమి వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి, ఏమి హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. నువ్వు మారు మనసు పొందకపోతే, నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, మొదటి ప్రేమను కలిగి ఉండకపోతే, మోసం విడిచిపెట్టకపోతే, ద్రోహం విడిచిపెట్టకపోతే, నీ జీవితంలో ఉన్నటువంటి దీపస్తంభము తీసివేయబడుతుంది, తొలగించబడుతుంది. చీకటిలో సంచరిస్తావు, అగ్నిలో నరకములో యుగ యుగాలు కాల్పోతావు. కనుక ప్రియులరా, దేవుని మనలో ప్రవేశించే ముందు పరీక్షించుకోవాలి. ఎలా ఉంది మన విశ్వాస జీవితం? ఇందుకేనా దేవుడు మనల్ని రక్షించుకున్నది అనేది మనం పరీక్షించుకొని ఇప్పుడే మన జీవితాన్ని మరి ఒకసారి ఆయన యొక్క రక్త ప్రోక్షణకి తీసుకొని వచ్చి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన శరీర రక్తంలో పాల్పంచుకుందాం. వీళ్ళందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.